ఏదైనా జాతర వచ్చినప్పుడు మెయిన్గా ప్రయాణికులు అనేది ఒక భక్తులకి సౌకర్యం ఉన్నప్పుడే ఆ జాతర సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏ జాతర వచ్చినా కానీ ఆర్టీసీ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక్కడ కీసరగుట్టకు కూడా కుషాయిగూడ డిపోనే కానివ్వండి, తర్వాత దీనికి నియర్ బై ఉన్న బస్ డిపోలు అన్నీ కూడా ఈ యొక్క ప్రయాణికులని ఒక భక్తులని ఇక్కడ ఈ జాతరకు చేర్చే దాంట్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి బస్ డిపోకి సంబంధించిన వ్యక్తులు మనతో ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి చాలా ఆదరణ పెరిగింది అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఈరోజు ఈ ఇళ్లలో ఉండేటువంటి మహిళలు కూడా ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో 100% మహిళలు ప్రయాణం చేస్తున్నారు. మరి ఈరోజు గుళ్ళల్లో కానీ గోపురాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా మహిళలు ఈరోజు మరి వారికి అనేక రకమైన సౌకర్యాలు కలిగించింది ఆర్టీసీ. మరి ఈ ఏదైతే మహాలక్ష్మి అనే పథకం పెట్టారో ఆ మహాలక్ష్మి పథకాన్ని మహిళలు మరి కొన్ని ఇంతకు ముందుకు ఒంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ ఈరోజు బస్సులో ప్రయాణం చేసి అనేక రకాల తన అవసరాలను తీర్చుకునే రవాణా సంస్థ ద్వారా ఆర్టీసీ బస్సు ద్వారానే ప్రయాణం చేసి ఈరోజు ఆ మహాలక్ష్మి పథకం ఎంతవరకు మహిళలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలని జీతాలతోటి పరిసర ప్రాంతాలకు వెళ్ళే మహిళలు ఉద్యోగం చేస్తుండే, వాళ్ళకు వచ్చే జీతం 10,000, అందులో రవాణా ఛార్జీ 2,000 వరకు పోతే వాళ్ళకు 8,000 వస్తుండే. కానీ ఈరోజు వాళ్ళకు 2,000 రూపాయలు కూడా అడిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా. ఓకే, ఇప్పుడు కీసరగుట్టలో ఏదైతే జాతర జరుగుతుందో దీనికి ఎంతమంది మహిళలు ప్రత్యేకంగా మహిళలు రావచ్చు అనేసి మీ యొక్క అంచనా? ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మా ఆర్టీసీ పోయిన సంవత్సరం 250 బస్సులని ప్రవేశపెట్టింది, కానీ ఈ సంవత్సరం మాత్రం 300 బస్సులను ప్రయాణికుల కోసం. ఎందుకంటే మహిళలను దృష్టిలో పెట్టుకొని అదనంగా 50 బస్సులను పెంచింది. ఇంకా మహిళలు ఎక్కువ వస్తే కూడా ఇంకా బస్సులు దగ్గర ప్రాంతాల్లోనే మా డిపోలు కాబట్టి ట్రాఫిక్కి అనుగుణంగా ఇంకా బస్సులు ఎక్కువ పెంచడానికి మా ఆర్ఎం గారు, మా ఈడీ గారు, మా డివిఎం గారు ముందుకు నిన్ననే మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి పరిసర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి డిపోలు మహిళల దృష్టిని ఎక్కువ పెట్టుకొని ఇంకా ప్రయాణించడానికి బస్సులు సౌకర్యం ఉంటుంది. కీసరగుట్టకి రేపు ఏదైతే శివరాత్రి జాతరకు వచ్చే భక్తులు ఉన్నారో, అది ఏదైతే ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు ఏం ప్రయాణం చేస్తే కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయండి, ప్రైవేటు వాహనాల వైపు వెళ్ళకండి. దయచేసి ఖచ్చితంగా ఆర్టీసీలో ప్రయాణం చేస్తే మా ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో అనుభవజ్ఞులైన డ్రైవర్ మీరు సుఖ సంతోషంగా మీ గమ్యాలకు చేరుస్తున్నటువంటి బాధ్యత ఆర్టీసీకి ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకంగా వీరికి శిక్షణ ఇచ్చి వారిని గమ్యాలకు సురక్షితంగా చేర్చేదంటే ఏకైక సంస్థ అంటే ఒక ఆర్టీసీ మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ వెహికల్లో కానీ సొంత వెహికల్ వచ్చినప్పుడు మరి ఆ వెహికల్ అని అక్కడి వరకు దేవస్థానం వైపు కాకుండా ఒక గమ్యంలో 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేయడం జరుగుతుంది. అదే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుందంటే టెంపుల్కి దగ్గరలోకి వరకు ఆర్టీసీ ప్రయాణికులను తీసుకొచ్చే బాధ్యత ఒక గొప్ప సంస్థ అంటే ఒక ఆర్టీసీ మాత్రమే. అంటే మామూలుగా ఆర్టీసీ బస్సులు అంటే టైం వెయిట్ చేస్తూ ఉండాలి, టైంకి రావాలని చాలా మంది అనుకుంటుంటారు కదా, అలాంటిది జాతరలో ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి? ఖచ్చితంగా బస్సులో కింపేట కానీ, చెనిగిచెర్ల కానీ, ఉప్పల్ కానీ, కుషాయిగూడ డిపో కానీ మరి ఎమ్మడెమ్మడే బస్సులు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పటికి మా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడ రద్దీగా ఉంటే అక్కడ బస్సులు పంపేయడం, ఎంబడే గమ్యస్థానాలకు చేర్చడానికి మా ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా రోడ్లపైన ఉండి ఈ గమ్యాన్ని పాటిస్తున్నారు. నిన్న మా ఈడీ గారు వచ్చారు, ఆర్ఎం గారు వచ్చారు, డివిఎం గారు, వాళ్ళు డిపో మేనేజర్లు వచ్చారు. వచ్చి పోయినసారి కంటే ఈసారి ఇంకా 50 బస్సులు ఎక్కువ పెంచారు. పోయినసారి 250 బస్సులు ఉండే, ఇప్పుడు 300 దాకా పెట్టారు. నిన్ననే ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు బస్సు. ఈసారి లేడీస్ మహిళల గురించి ప్రత్యేకంగా 50 బస్సులను నుంచి 300 బస్సుల వరకు కేటాయించడం జరిగింది. ఈసారి అంచనా ఒక 5 నుంచి 10 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నాము. మా తరపున ఆర్టీసీ నుంచి ఈడీ, ఆర్ఎం ఆఫీస్ నుంచి ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా సదుపాయాలు చేయడం జరిగింది. ఆర్టీసీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్యాసింజర్స్కు మేము ముఖ్యంగా పాత్ర పోషిస్తామని భావిస్తున్నాం. ఓన్ వెహికల్కి వచ్చే కంటే ఆర్టీసీలో రావడం వల్ల తక్కువ ఖర్చు ఉంటుంది. బస్సులు ఈసీఎల్ నుంచి కీసరగుట్టకు ప్రత్యేకంగా ఎక్కువ బస్సులు వేయడం జరిగింది. కీసరగుట్ట దర్శనానికి వచ్చే భక్తులకి స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓన్ వెహికల్స్లో వచ్చి ఇబ్బంది పడే కంటే ఇక్కడ మన ఆర్టీసీ బస్సులో వచ్చినట్టయితే వాళ్ళకి గుడికి దగ్గరలోనే ఈ యొక్క బస్ స్టాండ్ కూడా ఉంది. తర్వాత భక్తులు కూడా ఈజీగా వాళ్ళు ఈసీఎల్ నుంచి ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఎక్కువ ఉంది. ఒక బస్ తర్వాత ఒక బస్ అనేది నిమిషానికి ఒక బస్ సౌకర్యం కల్పిస్తున్నారని మీరు మాటలో ఉంటాం. భక్తులందరూ కూడా వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్సులో వస్తే సురక్షితం, తర్వాత గుడికి దగ్గరలో ఈ యొక్క పార్కింగ్ ఉందనేసి కూడా మీరు మాటలో వింటున్నాం. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్.